ధనుష్ 50వ సినిమా రాయన్ రిలీజ్ అయి నిన్న మంగళవారం ఆగస్టు 6తో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 1,40,00,000, ఉత్తరాంధ్ర నుంచి 1,40,00,000, ఈస్ట్ గోదావరి నుంచి 80,00,000, వెస్ట్ గోదావరి నుంచి 60,00,000, గుంటూరు నుంచి 1 కోటి, కృష్ణా నుంచి 1 కోటి, నెల్లూరు నుంచి 50,00,000. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో రాయన్ సినిమా 12.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ మూవీస్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమాస్ సునీల్ నారాయణ్ 5 కోట్లకు కొన్నారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నుంచి 5 కోట్లకు కొంటే వాళ్లకు 12 రోజుల్లో 6.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1.5 కోటి లాభాలతో సినిమా హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఒరిజినల్ తమిళనాడు విషయానికి వస్తే 12 రోజుల్లో 65 కోట్లు గ్రాసు. ఇక ఓవర్సీస్ నుంచి 37 కోట్లు, అంటే తమిళ వర్షన్కి 100 కోట్లు వచ్చేసాయి ఒక తమిళనాడు అండ్ ఓవర్సీస్ కలెక్షన్స్. వాటికి మన తెలుగు కలెక్షన్స్ 12.5 కోట్లు ప్లస్ కర్ణాటక నుంచి 9 కోట్లు, కేరళ నుంచి 5 కోట్లు, హిందీ నుంచి 3 కోట్లు. అలా టోటల్గా 12 రోజుల్లో రాయన్ సినిమా 132 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి ధనుష్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇంతవరకు ధనుష్ ఏ సినిమా కూడా 132 కోట్లు కలెక్ట్ చేయలేదు. అది ధనుష్కి 3వ 100 కోట్ల సినిమా. ఇంతకుముందు మన తెలుగులో వచ్చిన సార్ సినిమా 2వ 100 కోట్ల సినిమా. ఇది 3వ 100 కోట్ల సినిమా. 132 హయ్యెస్ట్ కలెక్షన్స్ ధనుష్ కెరియర్లో. ఈ 132 కోట్లలో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 62 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు, అంటే సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 45 కోట్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 17 కోట్లు లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవరాల్గా. ఇక ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం కలెక్షన్స్ తగ్గిన మళ్ళీ వీకెండ్లో పుంజుకుంటుంది. 150 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా కనపడుతుంది. సో ధనుష్ కెరియర్లో ఫస్ట్ టైము 150 కోట్లు టచ్ చేయబోతున్నాడు. అది మన ధనుష్ రాయన్. ధనుష్ 50వ సినిమా. రైటర్, యాక్టర్, డైరెక్టర్ అన్నీ ధనుషే. సినిమాకి టాక్ మిక్స్డ్గా వచ్చిన సినిమా కలెక్షన్స్లో అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ తమిళనాడులో రిలీజ్ అయిన 12 రోజుల్లోనే 132 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 62 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 45 కోట్లకు కొంటే 17 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. తెలుగులో 5 కోట్లకు కొంటే 6.5 కోట్ల షేర్ వచ్చింది. 1.5 కోటి లాభాలతో తెలుగులో కూడా హిట్ అయింది. ఓకే, బాయ్.